అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రియమైన వారులారా, బాగున్నారా? ఈ సమయంలో నా ప్రియ స్నేహితులారా, మరి చక్కగా కింద కామెంట్స్ చేస్తూ మీ ప్రార్థన అవస్థలు పంపిస్తూ మరి చక్కగా అడిగే ప్రశ్నకు సమాధానం కూడా పంపిస్తున్న మీకు నా హృదయపూర్వక వందనాలు. మరి చాలామంది నిన్న స్పందించినంతగా ఈరోజు స్పందించలేకపోయారు. సరే, మంచిది. ఏదేమైనప్పటికీ మీరు మా వాక్యం వినాలని, మీరు దీవించబడాలని మా ఆశ. మరి ఈ దినం కూడా ఒక ప్రశ్న అడుగుతాను. బైబిల్ అంతట్లో మరి ఎందుకంటే ఇలాంటి ప్రశ్న అడగడం మంచిది. నిన్న చెప్పిన వాక్యంలోనే కదా ఏముంది అన్నట్టుగా అనుకుంటున్నారేమో. మరి ఒక చిన్న ప్రశ్న అడిగిన తర్వాత మనం క్యాలెండర్ వాక్యంలోకి వెళ్దాం. ప్రియమైన వాళ్ళారా, అందమైన పెయ్యి లేదంటే పెయ్య, అందమైన పెయ్య అని ఏ దేశం గురించి బైబిల్లో రాయబడి ఉంది? ఏ దేశాన్ని గురించి చెప్పబడింది? అందమైన పెయ్య అని ఏ దేశంలో గురించి బైబిల్లో చెప్పబడింది? మీరు కింద కామెంట్స్లో తెలియచేయండి. రండి, ఈ సమయంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం కింది భాగం. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చూడండి, ముఖ్యంగా ఈ దినం ఏమనుకుంటున్నారు? గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు మానవులందరి కొరకై మరణించిన దినముగా పెద్దలు నిర్ణయించారు. సరే, మంచిది. ఏదేమైనప్పటికీ యేసుప్రభు మరణం ఈ దినమే కాకపోయినా ఏదో ఒక దినం అది నిశ్చయం, అది ఖచ్చితం. కనుక కనీసం ఈ దినాన్ని మనం మందిరాల్లో కూడుకొని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాం. చాలా సంతోషదాయకం. మరి నా ప్రియ సహోదరులారా, ఇక చదవబడిన లేఖనాన్ని బట్టి మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చూడండి, గమనించాలి. శిక్ష అనేది చాలా భయంకరమైంది. ముఖ్యంగా శిక్ష ఎప్పుడు వేస్తామంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేస్తాం. గుర్తుపెట్టుకోండి, తప్పు చేసిన వ్యక్తులకి మనం వాళ్ళని శిక్షిస్తాం. ధర్మశాస్త్రం కూడా తప్పు చేసిన ప్రతి వారికి కూడా శిక్ష వేస్తూ వచ్చేది. అర్థమైందా? కనీసం తల్లిని తండ్రిని దూషించినా కానీ శిక్షే. ఇప్పుడు అలా అయితే పాత నిబంధన ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఎంతమంది సావాలో. లేవికాండం 20వ అధ్యాయం 9వ వచనంలో తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలను. వాడు తన తండ్రినో తల్లినో దూషించునో గనుక తనకు శిక్ష తానే కారకుడు. అలా బైబిల్లో చాలా శిక్షలు ఉన్నాయి. చాలా మరణ శిక్షలు ఉన్నాయి. కాబట్టి నా ప్రియ సహోదరులు, ఏదేమైనప్పటికీ లేవికాండం 20వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఆ లేవికాండం చూస్తే చాలా శిక్షలు మనం చూస్తాం. కన్నపిశాచి అయినను, సోది అయినను ఉన్ని నీళ్ళ వానికి మరణ శిక్ష. కనీసం విశ్రాంతి దినాన పనిచేసిన శిక్షే. అర్థమైందా? అది కూడా మరణ శిక్ష. అట్లా బైబిల్లో చాలా శిక్షలు మనం చూస్తాం. తప్పు చేసిన ప్రతి వానికి కూడా ధర్మశాస్త్ర ప్రకారం శిక్ష విధించేవాళ్ళు. ధర్మశాస్త్ర ప్రకారం శిక్ష విధించేవాళ్ళు. కనుక అందుకే క్రొత్త నిబంధనలో కూడా ఒక పాపాత్మురాలైన స్త్రీని తీసుకొచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం. కాబట్టి అయ్యా, ఈమె వ్యభిచారమందు పట్టబడింది, ఈమెకి ఏ శిక్ష వేయాలి? మామూలుగా అయితే రాళ్ళతో కూడా చంపాలి. ఇక నువ్వు చెప్పు, ఏం చెప్తావో. అర్థమవుతుందా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనకు చాలా స్పష్టంగా కనపడుతున్న మాట నేను చదువుతాను, వినండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయం 10వ వచనం. కొన్ని ప్రాచీన ప్రతుల్లో
ఆహ్, నీ మీద నేరం మోపిన వారెక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను. నువ్వు వెళ్లి ఇక నువ్వు పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. అర్థమైందా? అంటే బాగా అర్థం చేసుకోండి. రా అంటే వ్యభిచారం చేసిన వాడిని రాళ్ళతో కొట్టి చంపేసేవాళ్ళు. ఇదొక శిక్ష. అంటే రకరకాల శిక్షలుండేటివండి. ముఖ్యంగా మరణ శిక్షలు ఎక్కువగా ఉండేటివి. తప్పు చేస్తే మరణశిక్ష అంతే. అర్థమైందా? దొంగలు గ్రహించగలిగారు. లూకాసు సువార్త 23 అధ్యాయం 40 వచనంలో అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? అని చెప్తూ, ఇతను ఏ పాపం చేయలేదు. ఎంత చక్కగా ఒప్పుకుంటాడు. అర్థమైందా? మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాడికి తగిన ఫలం పొందుచున్నాం గానీ, ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అంటే ఆ దొంగ గ్రహించగలిగాడు. అరే! ఈయన ఏ తప్పు చేయలేదు. ఏ పొరపాటు చేయలేదు. ఏ తప్పిదము ఇతనిలో లేవు. పిలాతు గూడా అన్నాడు తెలుసా? ఏ దుష్కార్యము ఏ దుష్కార్యం చేశాడు ఇతను? లూకాసు సువార్త 23:22లో ఇతని యందు మరణమునకు తగిన నేరము నాకు అగపడలేదు గనుక ఇతనిని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. లేదు, ఒప్పుకోలేదు. కాబట్టి ఏమీ కనిపించలేదండి. అయితే మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆ! ఈ శిక్ష ఎవరిదంటే మనదే. ఈ పాపం ఎవరిదంటే మనదే. ఈ పొరపాట్లు ఎవరియి అంటే మనవే. 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 మన సమాధానార్థమైన శిక్ష. అనగా పరలోకానికి మనకు ఎంత ఎడమైపోయామో, ఎంత పాపభూయిష్టమైన లోకంలో విచ్చలవిడిగా జీవించి నరకపాత్రులమైపోయాం. ప్రియ స్నేహితులారా, నిజంగా జెఫన్యా 3:15 తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. దేవుడు నిజంగా మనకు వేసిన శిక్ష యెహోవా ఇక్కడ రాసుంది గానీ, యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్తిగా రోమా 8లో రాసుంది. యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎంత మంచి మాట. యేసుక్రీస్తులో ఉన్నవారికి. ఎందుకంటే శిక్ష ఆయన భరించాడు కాబట్టి. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? శిక్ష ఆయన భరించాడు కాబట్టి ఏ శిక్ష నిజంగా ఎంత గొప్ప మాట. నా ప్రియ స్నేహితులారా, నిజంగా సర్వలోకము దేవుని యొక్క శిక్షకు పాత్రులు. నిజంగా ఆ శిక్ష నుండి దేవుడు తప్పించాడు. రోమా 5:18 ప్రకారం. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలం వచ్చినది. అందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలా కారణమాయనో అలాగే ఒక పుణ్యకార్యము, వింటున్నారా? ఒక అపరాధము అందరికీ శిక్షను తీసుకొచ్చింది. అయితే యేసుప్రభు చేసిన పుణ్యకార్యం, ఇదే శిలువ కార్యం, ఇదే గుడ్ ఫ్రైడే, ఇదే మరణదినం. ఈ పుణ్యకార్యం నిజంగా ఈ పుణ్యకార్యం భూమి మీద జరగకపోతే పాపక్షమాపణ లేదు. అందుకే సర్వలోకమునకు దేవుడు శాంతికరమై ఉన్నాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరయ్యా అంటే శాంతికరమై ఉన్నాడు. శిక్ష నుండి నిజంగా మానవుల్ని విడిపించడానికి రోమా 8:4లో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అబ్బా! పాపానికి శిక్ష విధించాడట. ఎంత గొప్ప దేవుడండి ఈ దేవుడు. కాబట్టి పాపము లేకుండా చేయడానికి తానే నిజంగా నా ప్రియ స్నేహితులారా, తానే శిక్ష పొందుతూ వచ్చాడు. కనుక ఈ గొప్ప దేవుణ్ణి ఎంత ఆరాధిస్తే ఏం తక్కువ? మన కోసం మౌనం అయిపోయాడే, అవమానాలు పొందాడే, పిడిగుద్దులు. శిక్ష ఒకటి కాదు ఆయన మీద వేసిన శిక్ష. ఒకటి అనుకుంటున్నారా? ఏదో కొరడాలతో కొట్టేశారు, ములకిరీటం పెట్టేశారు, కాళ్ళకు మేకులు కొట్టారు, అదే అనుకుంటున్నారు. ఎన్ని అవమానాలు ఉమ్మూశారు ఆయన మీద. ఎంతగా ఆయన వీపు ఎంత నాగటి చాలువలో దున్నబడింది. ఎవరు చూడనొల్లని వాడిగా మారిపోయాడే. ఎందుకోసం ఇదంతా?
ఎవరి కోసం? నిజంగా రూపం లేనివాడిగా మారిపోయాడు. ఎంత సుందరుడండి! పరమగీతాలు చదివితే ధవలవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మందిలో గుర్తించవచ్చంట. ఇప్పుడెలా అయిపోయాడు? ఎవరు చూడనొల్లని వాడిగా మారిపోయాడు. ఎంత గొప్ప ప్రేమ గలవాడు. మన శిక్షనంతా గూడా ఆయన మీద యేసుకున్నాడు. నిజంగా ఈ ప్రేమగల రక్షకుడిని మనం ఎంత ఆరాధించినా తక్కువే. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఎవరేసుకుంటారు మీద? ఎవరైనా శిక్ష మీద యేసుకుంటారా? తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏవండి? మానవుని యొక్క నైజం ఏంటి? ఏదైనా సమస్య వస్తుందంటే తప్పించుకుంటారు. మన ప్రభువు అలాంటి వాడు కాదండి. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా తన చేతులు చాచి ఉన్నాడు. ఇప్పటికైనా లోబడతావని. ఈ మాటలు వింటూ కూడా ఇంకా నీలో పశ్చాత్తాపం రాకపోతే, మారుమనసు రాకపోతే, యేసు ప్రభువు నీ కొరకు ఎంత సిలువేయబడ్డాడు, ఎంత కఠినంగా శిక్షించబడ్డాడో, ఎంత నలగొట్టబడ్డాడో, ఎంత శాపగ్రాహిగా మారిపోయాడో. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. ఇంకాను నమ్మకుండా, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే శిక్ష తప్పదండి. అందుకే ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రక్తం రొట్టె తినునో, ఆయన పాత్రలోని త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరము గూర్చి రక్తము గూర్చి అపరాధి అగును. కాబట్టి అనాలోచితంగా సేవించే శిక్షకు పాత్రలం అవుతాం. అర్థమైందా నా ప్రియ స్నేహితులారా? జాగ్రత్త పడదాం. చక్కగా ప్రభువుని నమ్ముదాం. ప్రభు కార్చిన రక్తంలో పాప క్షమాపణ ఉంది. శిక్ష నుండి విడిపించబడతాం. మరణం నుండి తప్పించబడతాం. అగ్నిగుండం నుండి తప్పించబడతాం. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే పరలోకం వెళ్ళాలి, లేకపోతే లేదు. పరలోకం వెళ్ళాలని ఆశ ఉందా? లేదండి, తక్కిడో పిక్కిడో కుక్కో నక్కో మళ్ళా పుడతాను అని అనుకుంటున్నారా? కాదు కాదు. మనకు దేవుని దగ్గర పోయే ప్రవేశం ఉంది కనుక విశ్వాసం ఉంచుతాం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందు. యేసు ప్రభు మన పాపం నిమిత్తమై చనిపోయి మన పాపం తిరిగి లేపబడ్డాడు. ఆయన నిజంగా సమాధి చేయబడ్డమే కాకుండా తిరిగి ఆయన లేపబడుతూ వచ్చాడు. 40 దినాలు కనబడ్డాడు. మరలా ఆరోహణుడై వెళ్ళిపోతూ వచ్చాడు. ఇదంతా నిజం కాదంటారా? ఇదంతా నిజమండి. ఇదంతా సత్యం. కనుక మన సమాధానార్థమైన శిక్ష, సమాధానాన్ని కోల్పోయాం. అనగా నిత్యుడైన దేవునికి మనకు మధ్య సమాధానం పోయింది. లోకంలో కలిసిపోయాం, దారి తప్పిపోయాం, పనికిమాలిన త్రోవలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు సరైన త్రోవలోకి రావడానికి ఆయన విలువైన రక్తం, అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, నిర్దోషమైన రక్తాన్ని చిందించి ఎంత అద్భుతంగా మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, శిక్ష నుండి విడిపిస్తున్నాడు. ఈ గుడ్ ఫ్రైడే దినాన ఈ మాటలు వింటున్న నీవెవరైనా పర్లేదు, చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, నన్ను క్షమించు. ఇంతవరకు తెలియక ఇష్టానుసారంగా జీవించాను. నా కొరకు ఇంత శిక్షింపబడుతూ వచ్చావు, ఇంత బాధపడుతూ వచ్చావు, ఇంత శాపగ్రస్తుడిగా మారిపోయావు. ప్రభువా, నన్ను క్షమించు. ఈ రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నా మీద ఉన్న శిక్షను తొలగించు ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకో. ప్రభు నీకు సాయం చేస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవా, మీరు ఇచ్చిన ఈ మంచి మాటల కొరకు స్తుతిస్తూ మా ప్రియులను దీవించండి. ముఖ్యంగా ఎవరైతే ఈ మాటలు విని తీర్మానం చేసుకున్న వారిని దీవించండి. వారిని కృపలో భద్రపరచమని నాయన, నా ప్రభు గుడ్ ఫ్రైడే దినాన అనేకులు మారుమనసుకుంటకు మీరు సాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ, ప్రార్థన అవస్థలు కోరిన వారిని దీవించండి. ప్రతి ఒక్కరి కొరకై మీ సన్నిధిని వేడుకుంటూ, నీ యొక్క మరణము, నీ పునరుద్ధానము ఏది వ్యర్థం కాకుండా ప్రభువా ఆయన అనేకులు మారుమనసు పొందడానికి, ఆయన నువ్వు చనిపోయింది మానవుల యొక్క పాప క్షమాపణ కొరకు, శిక్ష నుండి తప్పించడం కొరకని ఎరిగి నిన్ను సేవించడం కూడా సాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.